మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. ఈరోజు మనం సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం మొటుకుపల్లి అనేటువంటి గ్రామంలో అయితే ఉన్నాం. ఇక్కడ 7 మంది అక్కదేవతలు ఒకటే చోట ఇక్కడ వాళ్ళు కొలువు తీరడం మనం గమనించవచ్చు. ఇక్కడ ఈ యొక్క బండ కిందనే వారు అక్కదేవతలు అనేవారు ఇక్కడ కొలువు తీరారని చెప్పేసి కూడా మనం తెలుసుకోవచ్చు. మనం విజువల్స్లో గమనించినట్టుగా అక్కదేవతలందరూ కూడా 7 మంది అక్కదేవతలు గాను ఈ కొండ ప్రాంతంలోకి వచ్చి వారు ఇక్కడ కొలువు తీరి భక్తాదులందరికీ కూడా వారు దీవెనలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ప్రతి ఏటా అంగరంగ వైభవంగా ఇక్కడ ఈ యొక్క మొలకల పున్నమి నాడు ప్రత్యేకమైనటువంటి పూజలు చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ చూస్తున్నారు కదా, అన్నదాన కార్యక్రమాలు కానివ్వండి, అదేవిధంగా సంతర్పణ కార్యక్రమాలు కానివ్వండి, ప్రత్యేకమైనటువంటి ఆకట్టుకునే విధంగా ప్రతి ఒక్కటి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. మరిన్ని విషయాలు ఇక్కడ ఉన్నటువంటి మన భక్తాదులతో అడిగి కూడా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. మాది మొటికిపల్లి. మేము ఎన్నో ఏళ్ళుగా కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇక్కడ అక్కదేవతలు కొండల నడుమున ఒక గుండు కింద అక్కదేవతలు 7గురు వెలిచినారు. వాళ్ళకు ప్రతి సంవత్సరం మలకల పున్నమి రోజు మొత్తం ఈ ఊరు కాకుండా ప్రతి పక్కన ఊర్లో కూడా అందరం కలిసిమెలిసి అందరికి పోయి పూజలు చేసి ఇక్కడ అన్న ప్రసాదాలు మొత్తం అంతా ఉంటాయి. ప్రతి ఊర్లో కూడా అందరూ వచ్చి అన్నదానము, ప్రతి భజనలు, చెక్క భజనలు, అన్ని భజనలు అక్కడ కార్యక్రమాలు జరుగుతాయి. అంతేకాకుండా మొత్తం ప్రతి ఒక్కరు వచ్చి ఎంతో వైభవంగా అక్కదేవతలు అక్కడ పూజ జరుపుకుంటారు. ఇంకా ఇప్పుడు మార్నింగ్ 6 గంటల నుంచి నైట్ 11 వరకు మొత్తం జనాలు వచ్చిపోతూ పూజలు చేసుకుంటూ టెంకాయలు కొట్టుకుంటూ ప్రతి ఒక్కరు వచ్చి చాలా వైభవంగా జరుగుతుంది. ఇక్కడ అందరూ ఇంకా మన జిల్లాలో సత్యసాయి జిల్లాలో ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ దర్శించుకోవాలని చాలా కోరుకుంటున్నారు. అందరూ చాలా సత్యం ఉంది అమ్మవారి దగ్గర. అంతేకాకుండా ఇంకా ఇరగలమ్మ దేవాలయం కూడా ఇక్కడ కొత్తగా నిర్మించారు. అక్కడ కూడా రోజు 1500 మందికి భోజనాలు కూడా ప్రతి ఒక్కరు వాళ్ళు మనస్ఫూర్తిగా పెట్టిస్తున్నారు. అందుకని ప్రతి ఒక్కరు చాలామంది చుట్టుపక్కల గ్రామాలు దగ్గర నల్లజెరువు, తనకల్లు, కదిరి, గాన్లపెంట మొత్తం చాలామంది వాళ్ళ బంధువులు పిలుచుకొని ఇక్కడ చాలామంది వచ్చి భోజనం చేసుకొని కార్యక్రమాలు చేపిస్తున్నారు. భజన రోజు నైట్ 10:30 వరకు భజనలు ఉంటాయి. భోజనాలు ప్రతి ఒక్కరు ఇక్కడ చేపిస్తున్నారు. అందరికీ చాలా బాగా జరుగుతుంది, చాలా వైభవంగా జరుగుతుంది. అందుని ఇంకా ఎక్కడెక్కడి నుంచి రావాలని మేము కూడా కోరుకుంటున్నాము. కొండల నడుమ అక్కదేవతలు చాలా వెలిసినారంటే చాలా ఏళ్ళ నుంచి అక్కడ వెలిసినారు. సుమన్ టీవీ వాళ్ళు వచ్చి మమ్మల్ని రిసీవ్ చేసుకొని మా స్పీచ్ కోరుకున్నారు. అసలు మేము ఇంతవరకు మేము ఆలోచించలేదు సుమన్ టీవీ వాళ్ళు వస్తారని. మాకు చాలా సంతోషం ఉంది. ప్రజలందరూ చాలామంది హ్యాపీగా కోరుకుంటున్నారు. వాళ్ళకి మాకు వచ్చినందుకు చాలా అభినందనలు, వాళ్ళకి నమస్కారాలు. లాస్యా మా ఊరి పేరు మొటుకుపల్లి. మేము ఎన్నో సంవత్సరాల నుండి మాకు ఆచారంగా వస్తుంది ఇది. మొలకల పున్నం రోజు మేము మొలకలు ఎత్తుకొని అక్కదేవతల దగ్గరికి పోతాము. అక్కదేవతలు 7గురు కొండ కింద ఇట్లా వెలిసినారు. అక్కడికి ఆచారంగా వస్తుంది. మేము ఇట్లా మొలకలు ఇట్లా మొలకలు వేసుకొని పొయ్యి పూజిస్తాము.